ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చ నిర్వహించారు. సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై జరిగిన ఈ సమావేశానికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అధ్యక్షతన వహించారు. ఇక రాష్ట్ర ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సమర్థతతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు. ఇక సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అనే 3 ప్రధాన దిశల్లో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అని తెలిపారు. ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణం పైన ఈ రోజున మీటింగ్ వేయడం జరిగింది. మరి మీటింగ్కి 50 డివిజన్స్ నుంచి కూడా అన్ని డివిజన్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా బూత్ కమిటీ మెంబర్సు, మా యొక్క క్యాడర్ అంతా కూడా రావడం జరిగింది. మరి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి అనేక డివిజన్స్లో అంటే సకానికి పై డివిజన్లో మా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మేము పార్టీ అధిష్టానానికి కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీకి వచ్చే విధంగా మాట్లాడమని మేము చెప్పడం జరిగింది. అది పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా ఉంది. అదేవిధంగా మేము ఉన్నటువంటి యొక్క స్థానికంగా ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో మా యొక్క కమిటీలను యాక్టివ్ చేసుకుని, అదేవిధంగా బూత్ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి, అన్ని కమిటీలు ఉన్నాయి, వాటిని రియాక్టివ్ చేసుకుంటూ మరలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, కూటమికి ఎక్కడా కూడా భంగం కలగకుండా కూటమిలో అందరం కూడా సమిష్టిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ యొక్క సమిష్టిగా ముందుకెళ్లే విధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో 50